హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టైమ్. ఇవాళ మార్చి 6 నేను జమ్మూ కాశ్మీర్కి బయలుదేరుతున్న వైష్ణోదేవి టెంపుల్ అండ్ అట్లే జమ్మూ కాశ్మీర్ ట్రావెల్కి చాలా డేస్ నుంచి అనుకుంటున్నా, హెల్త్ బాగలేక బయలుదేరలేదు. అండ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు ఇంట్లో ఉన్నా. 8:30కి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది అండ్ ఇప్పుడు బయలుదేరదాం. ఇప్పటికైతే మెట్రో స్టేషన్లో ఉన్నా. జర్నీ స్టార్ట్ అయింది, చూడాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించండి, నా జర్నీ సక్సెస్ అవ్వాలి అని, నేను ఇబ్బంది పడకుండా పోయి రావాలి అని. సేమ్ మోటా, ఇదే సేమ్ బ్యాగ్. సికింద్రాబాద్లో ఫుడ్ ఏదేమైనా అంత కడుపులో వేసుకుంటే అంత వేరే కదా. ఓవరాల్గా లగేజ్ ఇంత అయిపోయింది. అది నాది, ఇది సార్ది. 8:30 తర్వాతనే ఉంటుంది ట్రైన్. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. మన షేర్ఖాన్ ఏడుకో వేయండు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 9వ నెంబర్ ప్లాట్ఫామ్ దాకా సక్సెస్ఫుల్గా షేర్ఖాన్ నడిపించిండు నన్ను. ఇక ఇగో మొత్తానికైతే చెమటలు పట్టినాయి. మనమేం చేయలేము దానికి. ఇక ముందు ఎంత చెమటలు పట్టిస్తాడో నాకు తెలియదు. ఇక చూడడానికి నాకన్నా పెద్దోడు కానీ మస్తు ఎనర్జెటిక్ ఉంటాడు. నేనే ఇగో వీక్నెస్లో ఉన్నా. షేర్ఖాన్ హాయ్ చెప్పండి. అట్లుంది పరిస్థితి. అండ్ ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత ముచ్చట్లు పెట్టుకుంటాం, అప్పుడు మళ్ళీ వ్లాగ్ చేస్తాం. ఈ ట్రైన్ 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందంట, కానీ ఇది 9వ నెంబర్లో రాలే. లాస్ట్ మినిట్లో మేము 9వ నెంబర్ నుంచి 4వ నెంబర్కి వచ్చినాం. ఉరుక్కుంటూ అలసిపోయిన టైం నాకైతే. ఇంకా మన యంగ్ బాయ్ అయితే ఎంత స్పీడ్ నడుస్తున్నాడంటే నేనైతే నడవలేకపోతున్నా ఇంత. అండ్ మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ అక్కడ అడిగితేనేమో వాళ్ళు ఒకలాగా చెప్తున్నారు, కానీ లాస్ట్ మినిట్లో కంపల్సరీ ప్లాట్ఫామ్ చేంజ్ అయితే ఇబ్బంది అవుతుంది. లగేజ్ ఉంటుంది, మొత్తం మోయడం కష్టం అవుతుంది. సో జాగ్రత్త. అంటే వెల్కమ్ చెప్పండి మంచిగా అందరికీ. వాయము ఎక్స్ప్రెషన్ ఏంది అది నాకు అర్థమే కాదు. ఇగో మాది 18-19. షేర్ఖాన్ యథేచ్ఛగా 18 నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు నేనేం కామెంట్ చేస్తాను. షేర్ఖాన్ ఏం తింటున్నాడు? ఇప్పుడే స్టార్ట్. చెప్పండి, నో ప్రాబ్లం. ఏం లేదు కదా. నా న్యాచురల్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశాను తెలుసా? మేబీ more than 15 years I have been taking that natural breakfast. I think I started it in 2007. 2007. So 2020, 13 years. 13 years. 16 years. అంతే కదా. 2007 అంటే ప్లస్ 13 years, 2020 3 years. సో 16 years. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు న్యాచురల్గానే ఉదయం న్యాచురల్ బ్రేక్ఫాస్ట్ అంతే. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. అందుకేనా మీరు ఇంత సన్నగా ఫిట్గా ఉండడానికి కారణం? ఓకే, మొత్తానికి ఇది రహస్యం. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీరు కూడా రిటైర్ అయిన తర్వాత సర్లాగా ఉండాలంటే న్యాచురల్లీ అలవాటు చేసుకోండి.
ఇప్పుడు 11:30 అవుతుంది. 9 గంటలకు ట్రైన్ కదిలింది. ఇది ఎక్కడ ఉంది అంటే చూపిస్తాను. రాత్రి నిద్రపోలే, లాంగ్ జర్నీ కదా, నిద్రపోదాం అనుకుంటున్నా. అక్కడ పెద్ద మనుషులు మంచిగా జోలి పెట్టారు. వీడియో రికార్డ్ చేద్దాం అనిపించింది కానీ కొంచెం ఫీల్ అవుతలేరు వాళ్ళు ఒప్పుకుంటేనే కదా మనం కంపల్సరీ వీడియో తీసేది. వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఏం వీడియో తీయలేము కదా. నా పక్కన కూర్చున్న వాళ్ళు బాగున్నారు. అంటే ఎయిర్ ఫోర్స్ రిటైర్మెంట్ ఒకతను అడగలే కానీ మంచిగా మాట్లాడుతున్నారు. మంచి సత్సంగం అనిపించింది నాకైతే. వీడియో రికార్డ్ చేసింది కాజీపేట్ జంక్షన్. సూపర్. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత ఎప్పుడు లేస్తామో తెలియదు కానీ ఇప్పుడు పోయి బిస్తరేద్దాం అనుకుంటున్నా. బిస్తరేసి ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇప్పుడు 12 అవుతుంది. నేను పొద్దుగాల 12 గంటలకు నిద్రపోతున్నాను. కొంచెం ప్రశాంతంగా నిద్రపోయి ఎప్పుడు లేస్తే అప్పుడు చూసుకుంటా. ఎందుకంటే ఇందాక చెప్పిన కదా రాత్రి నిద్రలేదని. ప్రశాంతంగా పడుకుని లేచిన తర్వాత ఆ పెద్దలు తన సత్సంగం చేద్దాం. వాళ్ళు మాట్లాడతాం, లేకపోతే 12 గంటల ప్రాంతంలో నిద్రపోయినా. ఇప్పుడు 4:54 నైట్కి నిద్ర పడుతుందా లేదా? మనం ఒక రోజుకి నిద్రపోయేది 2-3 గంటలు. మంచిగా నిద్రపోయినా. షేర్ కాంతం ముచ్చట్లు పెడదాం కిందకి. ఇక్కడ ప్యాంట్రీలో మెన్యూ అది చూసిన లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు అని అన్నారు. కానీ ఓకే, బాగుంది. నేనైతే 2 నీళ్ళ బాటిల్ తీసుకున్నాను. లోపల ఎంత నీట్గా ఉందో. బేసిక్గా ఓకే नहीं इसका ये आता है చాలా రోజుల తర్వాత బస్ ఆకలి అవుతుంది. ఆకలి రామచంద్ర పొద్దుగాల 7-8 గంటలకి సికింద్రాబాద్లో ఇడ్లీ తిన్నాము. వీళ్ళ ఏదో ప్రాబ్లం ఉంది ట్రైన్లో, ఏసీ కూడా రావట్లే, వీళ్ళ వంట కూడా అవ్వట్లే, లేట్ అవుతుందని అన్నారు. ఇవి కొనుక్కున్నాం, వేస్తున్నాం. షేర్ ఖాన్ మీ ఒపీనియన్? అన్నిసార్లు అవ్వకూడదు, చాలాసార్లు ఏసీ ఆఫ్ అయింది. పవర్ లేకపోవడం వల్ల ఫుడ్ తేయడం కూడా లేట్ అవుతుంది బాగా. మెయింటెనెన్స్ డౌన్ వాడి కారణం. భుజించినాక మాట్లాడుతున్నాం. ఈ ట్రైన్ పేరేంటి? హంసఫర్ అంటే వీ సఫర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఏసీ లేదు, వస్తుంది పోతుంది. పాపం ఖానా తయారు చేయడానికి కూడా పవర్ ఉంటే కానీ తయారు కాదట. ఇప్పుడెంత అయింది? 7:30 అయింది. ఎప్పుడు అవుతుందో తెలీదు. మాకు దాంతో పని లేదులే, మేము ఫినిష్ చేస్తాము. అది సంగతి. వీ సఫర్ ఎక్స్ప్రెస్ ఇది. నిజంగా అంటే నేను మార్నింగ్ ఇడ్లీ తిన్నా కదా, రాత్రికి తిందామనే ఫీలింగ్ అయితే ఉండే, కానీ ఈ ఫీలింగ్ని వీ సఫర్ ఎక్స్ప్రెస్ పోగొట్టింది. ఆలు భుజియాను తినేసినాం, పెరుగు తినేసినాం. ఇక ఇవాళకి ఇది చాలా అనిపించింది. సార్ మీరు? నేను కూడా మసాలా పల్లి, ఆరెంజ్, నాగపూర్ ఆరెంజెస్, సారీ, 1 బిగ్ కప్ కర్డ్, 100 గ్రాములు కర్డ్. అది సరిపోయింది మంచిగా. ఇక వీళ్ళు తిండి ఎప్పుడు పెడతారనేది మాకు నమ్మకం లేదు దొర. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏసీ వస్తుంది పోతుంది. ఇస్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇట్ సీమ్స్. బట్ వాట్ దే సెడ్ ఇది నాగపూర్లో ఎలక్ట్రీషియన్ వచ్చి రెక్టిఫై చేసేస్తారు అన్నారు. మరి పని జరుగుతుందని కూడా అంటున్నారు. ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఇట్లయితే ఉన్నది ఇవాళ ఇప్పటిదాకా పరిస్థితి. ఐ హోప్
ఏసీ పని చేస్తే, ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ కదా, ఏసీ పని చేయకపోతే చెమటలు కారుతున్నాయి. అందుకే మీకు అర్థమైందో లేదో కానీ ఇక్కడ ఈ విండో దగ్గర, ఈ డోర్ దగ్గర ఎందుకు నిలబడ్డామంటే గాలి కోసం. అందుకనే వీ కాల్డ్ ఇట్ వీ సఫర్ ఎక్స్ప్రెస్, నాట్ హమ్ సఫర్ ఎక్స్ప్రెస్, వీ సఫర్ ఎక్స్ప్రెస్. ఓకే, అది సంగతి. 2 సినిమాలు చూడబట్టి ఇప్పుడు టైం 12:35 రాత్రి. నిద్ర వస్తలేకుండే, సినిమా చూసిన. మధ్యాహ్నం ఏసీ ఇవ్వలే కానీ ఇప్పుడు మాత్రం మస్తు ఏసీ కూల్ ఉన్నది మనకి. సర్లా తీసుకుందాం అనిపించింది. ఇక్కడ క్లోజ్ ఉంది, మొత్తం ఆడికి క్లోజ్ ఉన్నాయి, ఆడ కూడా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 2వ రోజు. ఇప్పుడు టైం 10:50. సాగర్ బ్రో ఫోన్ చేసినండి, నిద్ర డిస్టర్బ్ అయిందని. అని కాదు కానీ లేదు, పొద్దుగల 5:50 పడుకున్నా. ఇక చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పడుకున్నా. ఎందుకంటే పక్కన అంకుల్ చెప్పిస్తా మాట్లాడుతూనే ఉంటాడు. నోరు కదా నాకు అర్థం కాలే కానీ మాట్లాడుతూనే ఉంటాడు. చూపిస్తాను. Good morning to all of you. Myself Jagdish Gupta from Haryana. I'm very happy. मैं बड़ा खुश हूँ आप लोगों से मिलके, आप मुझे इस प्लेटफॉर्म में मिले हो, और मेरी यही इच्छा है हर कोई खुश रहे. और खुशियाँ ना हमें बाहर से नहीं मिलेंगी कभी भी. बाहर के लोग तो बड़े हमें तंग करने के लिए, उसकी मजबूरी है वो. क्यों? उसने आपको खुश किया, वो दुखी हो जाएगा. ऐसे कौन चाहेगा? इसीलिए सब खुशियाँ हमारे अंदर है, उनको ढूंढो आप, और ढूंढ भी लोगे. कोशिश करते नहीं हम लोग. मुझे पता है मेरे भाई भी चाय दे देगा, मैं क्यों चाय बनाऊँ भाई, मैं भी मैं चंद उठा, मैं चंद उठाऊँ. अरे उनको अपना करने दो ना. खुशियाँ का तुम खजाना हो, खजाना, लेकिन तुम्हें पता नहीं. గుడ్ మార్నింగ్. మంచిగా ఫోన్ వస్తుంది. నా ట్రైన్లో ఏం వీడియో తీయాలనో తెలియదు కానీ ఏడ ఉంటే ఆడ జనాల జీవన శైలి తెలుసుకోవడానికి ట్రై చేయగలిగితే చాలా నేర్చుకోవచ్చు. సరేమంటారు? అంటే నేను ఇగో ఇక్కడ ఈ పెద్ద మనుషులతో కలిసి ప్రయాణం చేస్తున్నాను కదా, నాకు నిజంగా నేర్చుకోవడానికి బాగా దొరికిందని ఫస్ట్ టైం లైఫ్లో చెప్పొద్దేమో కానీ భరిస్తే ఎట్లుంటుంది అనేది చూసిన సార్. నిజంగా మీ జీవితాలలో మీ జీవితాలలో అయితే భరించి ఉండి ఉంటారు. నేను ఇప్పటిదాకా ఎవరిని భరించాలి. లిటరల్లీ నిన్నటి నుంచి నేను భరించావు. మన షేర్ ఖాన్ అంటున్నారు మితంగా మాట్లాడాలని. మేము నిన్నటి నుంచి మా పక్కన ఒక వసపిట్టను పెట్టుకున్నాం. పెద్ద ఆయన అనొద్దు కానీ బాబా అర్ధరాత్రి కూడా లేపి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనతో ఇందాక పెద్దగా మాట్లాడేటట్టు ఎంకరేజ్ చేసిన నేనే. కానీ భలే మాట్లాడుతున్నాడు. ఆయన తప్పుగా మాట్లాడుతున్నాడు అని నేను అన్నాను కానీ మంచిగా మాట్లాడుతున్నాడు. ఇవి ఇచ్చిండు. నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, తీసేసుకో. తడైతే తీయడం కష్టం అవుతుంది. ఓకే, తీసి ఓపెన్ చేసి ఇవి ఏం తింటున్నాను అనే ఫీలింగే వస్తుంది. మొత్తానికి ఆకలి అయితే అవుతుంది. ఇదిగో ట్రైన్ 5:30 గంటలు లేట్ ఉంది. నేనేమో 2:30 గంటలు పడుకొని ఉన్నా. సార్ ఏమో నేను 1 గంట పడుకుని లేచా. అంతేనా? మంచిగా నిద్ర పట్టింది కానీ పక్కన వాళ్ళు బాగా లొల్లి చేస్తున్నారు. ఎవరిలో వాళ్ళు ఇష్టంలే, మనం చెప్పడానికి అంతేగా. షేర్ ఖాన్ ఎంజాయ్మెంట్ ఏమో షేర్ ఖాన్ ఉన్నది అంతే. నాకేమో నిద్ర సరిపోవట్లేదు. నాకు ఇంత లొల్లి ఉన్నా కూడా నిద్ర పడ్డదు. ఇట్లా ఉంది. రఘునాథ్ కరెక్ట్, రఘునాథ్. వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. కట్రాలో రఘునాథ్ మందిర్ ఉందంట. ఇగో ఈ బ్రో హాయ్ బోల్ దీజియే.
कोई नेपाल मुझे बाद में जाना पड़ा చాలా కూల్గా మాట్లాడుతున్నాడు ఇన్ఫర్మేషన్. पन्नाले जाके ఇక మన షేర్ ఖాన్కి ఏమో దోస్త్ అయిపోయాడు. మనమే చెప్పని ఇంకా లేదు ఇక్కడ. ఇప్పుడు టైం 9:15 నైట్, సెకండ్ డే. ఇంకా ట్రైన్ అయితే రాలే, ఇంకా ట్రైన్ జమ్మూ రాలే. ఎంత టైం అవుతుందో తెలియదు. 6 గంటలు లేట్ అయితే ఉంది. నేను సేమ్ నిన్న పుచ్చుకుంటున్నదే మళ్ళీ పుచ్చుకుంటున్నా, కానీ ఈరోజు పెరుగు దొరకలే. బ్యాడ్ లక్. ఇగో మీకు షేర్ ఖాన్ని చూపిస్తున్నా ఏం పుచ్చుకుంటున్నారు. షేర్ ఖాన్ ఏదో పుచ్చుకుంటున్నారు, అంజీర్ బ్రహ్మాండంగా. సాయంత్రం జమ్మూ వెళ్ళిపోయింటే అక్కడ నుంచి కట్రా వెళ్ళిపోతుంటే మీరు పొద్దుగాలకి అమ్మవారి దర్శనం అవుతుండే, కానీ ఏమో తెలీదు ఏడో ఉండాలనేది. ఇక్కడ ముందర అన్న ఏమన్నాడు అంటే జమ్మూలోనే ఉండి ఉదయం లేచి వెళ్ళండి అని అన్నాడు. చూడాలి ఏం చేస్తామనేది. షేర్ ఖాన్ ఏమో పక్కన జోలి పెట్టిండు చాలా అద్భుతంగా, మీరు చూడండి. షేర్ ఖాన్ ఏమో మంచి జోలి పెట్టిండు. ఈయనకి ఏడిపోయినా ఎవరో ఒకరు జోలి పెట్టడానికి దొరికిపోతారు. వీళ్ళిద్దరు వీళ్ళు అద్భుతంగా నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు నిజంగా నాకైతే బాగా అనిపిస్తుంది. షేర్ ఖాన్ చూడు ఒకసారి. వీళ్ళిద్దరు పంచాయతీ నేను నిన్నటి నుంచి చూస్తున్నా. ఎంత ముచ్చటేస్తుందో నాకు, భలే అనిపిస్తుంది. అంటే అట్లా మాటలు కలపడం కూడా అందరి వల్ల రాని పని. నేను అందుకే శిష్యరికం చేస్తున్నా ఆ విషయంలో. నాకు అంత టాలెంట్ లేదు అమ్మాయిలతో మాట్లాడేంత. ట్రై చేస్తున్నా. ఇంకొంతసేపట్లో దిగుతామేమో. షేర్ ఖాన్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు, చూడాలి. 11:30 అవుతుంది. ఓవరాల్గా ట్రైన్ స్లో అయింది, జమ్మూ వచ్చింది అని వీళ్ళు అంటున్నారు. ఎగవరాయికర్దో హలో అన్న నాకు బృందావన్ గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలన్నది. థ్యాంక్ యూ భయ్యా. ఓవరాల్గా అయితే దిగిపోయాను. జమ్మూ జమ్మూ కానీ ముందరికి పోయి మాట్లాడింది. ఓవరాల్గా జమ్మూలో ట్రైన్ అయితే దిగినాం. ఒకరొకరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా. 6 hours లేట్, 6.5 hours మేడం అంటున్నారు. కానీ చాలా రోజుల తర్వాత నేను ట్రైన్లో నిద్రపోయినా. వచ్చిందాడే సిమ్ తీసుకుంటున్నాం. ఇగో వచ్చిందాడు. भैया कहाँ पे आप बोल दीजिए. अभी आप हैं जम्मू रेलवे स्टेशन. इधर देखो ना प्लीज. हाँ अभी आप हो जम्मू रेलवे स्टेशन पे. अब सिम कार्ड लगाया. हाँ भैया यहाँ से ले रहे हैं सिम कार्ड. जम्मू में रेलवे स्टेशन बिल्कुल. जय माँ जगदम्बे दुकान का नाम है. ఓకే ओके ఇక్కడ ఆరామ్ ఇగో ఇది బట్టలు దుకున్నాం. మొత్తం దీంట్లో సిమ్ కార్డులు దొరుకుతాయి. ఇగో వెరిఫికేషన్ కోసం ఇంతమంది వెయిటింగ్. వచ్చిందా అడిగి ఇది ఇచ్చారు, ఫోన్లలో వేసేసి యాక్టివేషన్ కోసం వెయిటింగ్. నేను తీసుకున్న తర్వాత మెల్లగా బయలుదేరుతాం. షేర్ ఖాన్ అయితే దాన్ని చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడో నాకు అర్థమైతే అప్పటి నుంచి పట్టుకొనే ఉన్నాడు. దీంట్లో చదవడానికి కూడా ఏముందో నాకైతే ఏం తెలియలే. మొత్తం రీసెర్చ్ చేయాలి. సరే ఇంకా ఏం రీసెర్చో నాకు తెలియదు. ఇగో చాలా గట్టిగా రీసెర్చ్ అవుతుంది ఆడ. చలి గట్టిగా ఉంటుందని అనుకున్నాం, చలి ఏం అంత గట్టిగా లేదు. జమ్మూ స్టేషన్లో అదే సిమ్ కార్డ్ కోసం ఆగినాం కదా, ఓకే ఎక్కువ చలి ఏం లేదు. ఇక ముందుకు పోయే కొద్దీ చలి కనిపిస్తుందేమో చూడాలి. ఇక్కడ ఈ డార్మెటరీలో ఉదయం దాకా 400 పర్లేదు, బాగానే ఉంది, ఉండొచ్చు. ఇప్పుడైతే ఇట్లుంది, పెట్టుంది కింద వేసుకోవడానికి, కప్పుకోవడానికి ఇచ్చారు.
సరేమో తన సర్దుకుంటున్నాడు. సిమ్ కార్డు తీసుకున్నాము, 150 రూపాయలు సిమ్ కార్డు, 250 రూపాయలు అది రీఛార్జ్ చేస్తారు కదా దానికి, అదొక 400. ఇప్పుడు ఉండడం ఇంకో 400 అంతే. ఇక దీని నుంచి పొద్దుగాల కాట్రాకి వెళ్ళిపోతాం, ఆడ నుంచి గుడి దర్శనంకి.